వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది కానీ ఉంటాయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకునేది. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక దానికంటే అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అది గౌరవ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను. ఈ కాపీని మన విజయసాయి రాజీ గారికి, పార్టీ అధ్యక్షులు దుర్గా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు. తెలుసు నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయాలు దూరం ఉంటానే ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు, కానీ మధ్యన మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఇస్ పర్మనెంట్. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు. మీరు చెప్పే చేస్తాను. ఇప్పుడు నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు. అర్థమైందా? మన వాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను. కుటుంబ బాధ్యతలు అలాగే నా కాలేజీ బాధ్యతలు చూసుకున్నారు. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయకుడి గురించి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్తే నేను నిర్ణయం తీసుకున్నాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మన ఇళ్ళం, ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రజలు మన పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడే చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలండి. మీరేనా నేనే ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం టీడీపీ వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు ధనం అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. ప్రజాసేవ చేసిన 3 పార్టీలు మారుతుంది, మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారారు. అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళు చూస్తాను నన్ను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమన్నా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా, లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరైనా కబ్జాలు చేస్తానా, యూనివర్సిటీ పెట్టానా, ఇంకా పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ ఇవ్వాల, వేరే వాళ్ళు తెలుగుదేశం యూనివర్సిటీ ఇచ్చారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయం. రాజకీయం అనేది ప్రజాసేవ చేయడం. చంద్రబాబు ఇలా ధర్నా చేశారు, అలా వచ్చి పార్టీ మారిపోయారు. అప్పుడు జనాలంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అంకాలు తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏ ఇబ్బంది పడరు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను.
ఓకే, నేను అందుకనే కాదు బ్రదర్, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా కూడా గెలిచాను. నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి కాదని ఆహ్వానించి మంచి భవిష్యత్తు ఇచ్చి దీంట్లో తీసుకోవడానికి ఒక అవకాశం మంచి పనులు ఇచ్చి ఈ గుర్తాలు ఇచ్చేసారు. ప్రజా ప్రయోజనం కోసం వారు మాట్లాడుతున్నారా లేకపోతే నేను చెప్తున్నా కదా బ్రదర్, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం అర్థమవుతుందా? అదే చెప్తున్నా కదా కారణం. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నా. అదే చెప్తున్నాను నేను. చూద్దాం, భగవంతుడు నిర్ణయిస్తాడు. రేపు పొద్దున ఎంత జరుగుతుందో తెలియదు కదా. వాట్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ. అంటే రాజకీయానికి దూరంగా ఉంటామని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా. రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. 6 నెలల తరగతి ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి ఆలోచన అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి. కాదు, నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ పనిచేస్తున్నావు, ఇష్టమైన ఛానల్ మారట్లేదు. ఇదేంటే అదే ఆ శ్రీనివాస్ లాగా 25 ఏళ్ళ నుంచి ఒక ఛానల్. నేను మారితే ఒక ఫ్యామిలీ ఒక్కటే సార్. మీ వెనక కొన్ని లక్షల మంది పబ్లిక్ వాళ్ళు కూడా మారుతారు. సార్. ఒకటి సమస్తమైన గౌరవం ఏమంటే ఇది అన్ని తర్వాత చెప్తాం. మనం ఇవ్వనే కదా బీడ్ చేసింది. ఇది అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు దీనిగా ఉండి వ్యక్తిగత పనులు చేద్దాం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళు విమర్శిస్తే నేను సమాధానం ఆఫర్ వచ్చాయి సార్. ఢిల్లీలో ఏదైనా పార్టీ ఆఫర్ వచ్చినా మా పార్టీలో జాయిన్ అవ్వమని